సో గైస్ ఫస్ట్ మనం మస్టాంగ్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ ఏ విధంగా ఉంటుందో విందాము. నేను కార్ని ఆన్ చేస్తున్నాను. ఆన్ చేస్తేనే క్రేజీ లెవెల్లో అనిపిస్తుంది. యాక్సలరేషన్ ఇస్తాను ఒకసారి. చాలా అగ్రెసివ్గా ఉంది కదా, నాకు కొద్దిసేపు ఇట్లా భయమైనట్టు అనిపించింది. బట్ ఇట్ వాస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. ఈరోజు మీకోసం ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, చూడ్డానికి కూడా చాలా రేర్గా మనకు కనిపిస్తుంది, విచ్ ఇస్ ఫోర్డ్ మస్టాంగ్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్ వాక్ అరౌండ్ అండ్ కార్లో ఉండే ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి, ఎగ్జాస్ట్ నోట్, ఎవ్రీ సింగిల్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇలాంటి వీడియోస్ ఎక్స్క్లూజివ్గా మీరు మా ఛానల్లో చూడొచ్చండి. వీ హ్యావ్ ఎ సపరేట్ ప్లేలిస్ట్ కాల్డ్ సూపర్ కార్స్. అందులో మోర్ దెన్ 50+ కార్ వీడియోస్ ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్లో మీరు చూసుకున్నట్లయితే రైట్ ఫ్రమ్ అంబాసిడర్ టు రోల్స్ రాయ్స్, కార్స్ లైక్ ఫెరారీ, ల్యాంబోర్గినీ, లోటస్, జిఎంసి అండ్ అలాగే రీసెంట్గా లాంచ్ అయిన 2022 మోడల్ మేబ్యాక్, ఇలా ప్రతి ఒక్క కార్ అవైలబుల్గా ఉంది. ఆ కార్ వీడియోస్ కూడా చూడొచ్చు. అండ్ ఈ కార్ నేను రివ్యూ చేస్తున్నాను అండర్ ద రూఫ్ ఆఫ్ ఎస్కే కార్ లాంజ్ అండి. దెర్ ఇస్ ఓన్లీ వన్ ప్లేస్, హెవెన్ ఆఫ్ కార్స్ అని చెప్పొచ్చు. మారుతి 800 టు కార్స్ లైక్ దిస్, వీటి దగ్గర ప్రతి ఒక్క కార్ అవైలబుల్గా ఉంటుంది విత్ ద లెస్ మైలేజ్ అండ్ డ్రివెన్. మీరు ఒకవేళ మీ డ్రీమ్ కార్ కొనాలనుకుంటే డెఫినెట్లీ ఒకసారి ఎస్కే కార్ లాంజ్ని మీరు విజిట్ చేయండి. అండ్ వితౌట్ ఎనీ డిలే వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం మస్టాంగ్ గురించి మాట్లాడుకుందామండి. ఫోర్డ్ మస్టాంగ్, ఇట్స్ అన్ అమెరికన్ మసిల్ కార్. 1965లో లాంచ్ చేశారు. అప్పటి వరకు మసిల్ కార్ అనే ఏదైతే కల్చర్ ఉండేనో అంత ఎక్కువగా లేకుండే, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ద అఫోర్డబుల్ మసిల్ కార్ని ఫోర్డ్ లాంచ్ చేసింది. అండ్ అప్పటి నుంచి నో టర్నింగ్ బ్యాక్ ఫర్ ద ఫోర్డ్. అండ్ ఫస్ట్ ఇయర్లోనే 80,000+ యూనిట్స్ అమ్మిన వన్ అండ్ ఓన్లీ కార్ ఇన్ అమెరికా, దట్ ఈస్ ఫోర్డ్ మస్టాంగ్. అండ్ అక్రాస్ ద వరల్డ్ 4 lakh యూనిట్స్ని విత్ ఇన్ 1 yearలో సోల్డ్ చేసింది ఫోర్డ్. సో మస్టాంగ్ వచ్చేసి వన్ ఆఫ్ ద రెవల్యూషనరీ ప్రోడక్ట్ అని చెప్పాలి అమెరికాలో. అండ్ ఆ పర్టిక్యులర్ టైంలో మీరు చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద అఫోర్డబుల్ మసిల్ కార్ ఫర్ అమెరికన్స్. అండ్ ఇండియాలో మనం మాట్లాడుకున్నట్లయితే ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి మస్టాంగ్కి. అండ్ మసిల్ కార్ యొక్క కల్చర్ ఏదైతే ఉందో మస్టాంగ్ నుంచి ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. నుంచి ఒక స్టేటస్ సింబల్ లాగా కూడా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు అమెరికన్స్. అండ్ ఆ కార్ని ఇండియాలో కూడా లాంచ్ చేశారు. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, ప్రతి ఒక్క కార్ లాంచ్ చేసినప్పుడు ద బ్యూటిఫుల్ లేడీస్ని కార్ పక్కన నిల్చోబెట్టి ప్రెజెంట్ చేస్తూ ఉంటారు కదా, లైక్ హౌ బ్యూటిఫుల్ ద గర్ల్స్ ఆర్, అండ్ అదే విధమైన మా కార్స్ ఉంటాయి అన్నట్టు ఒక దట్స్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం ఫోర్డ్ మస్టాంగ్తో ఫోర్డ్ తీసుకొచ్చింది ఆ కల్చర్. అండ్ ఇప్పటికి కూడా ఆ కల్చర్ అనేది రన్ అవుతుంది. ఏ కార్ లాంచ్ అయినప్పటికీ కూడా వీ కెన్ సీ అ బ్యూటిఫుల్ ఉమెన్ స్టాండింగ్ బిసైడ్ ద కార్. అండ్ ఇంజన్ విషయానికి వచ్చినట్లయితే V8 ఇంజన్ ఫస్ట్ టైం ఫిట్ చేసిన కార్ ఫోర్డ్ నుంచి మస్టాంగ్ అండి. అండ్ ఈ కార్లో వచ్చేసి ముందుగా V8 న్యాచురల్ గ్యాస్ పై పెట్రోల్ ఉండేది. దాని తర్వాత సూపర్ చార్జ్డ్ V8ని కూడా మనకి ప్రొవైడ్ చేశారు విత్ 5.2 లీటర్. సో 5 లీటర్ ఒకటి, 5.2 లీటర్ ఒకటి. అండ్ లేటెస్ట్గా చూసుకున్నట్లయితే 2020లో మనకి 2.3 లీటర్ ఇంజన్తో కూడా తీసుకొచ్చారు, విచ్ మేక్స్ ఈవెన్ మోర్ అఫోర్డబుల్ టు అమెరికన్స్, నాట్ ఓన్లీ అమెరికన్స్, అక్రాస్ ద వరల్డ్. సో ఇంజన్ ఆప్షన్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే ఫోర్డ్ మస్టాంగ్లో ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1 అండ్ అలాగే ఫోర్డ్ మస్టాంగ్ మాక్ 1 ప్రీమియం, అండ్ దాంతోపాటు 2022 మస్టాంగ్ షెల్బీ ఏదైతే ఉందో GT 500 కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో దిస్ ఈస్ అబౌట్ లిటిల్ హిస్టరీ ఆఫ్ ద ఫోర్డ్ మస్టాంగ్. ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు ఎన్ని సేల్స్ చేసింది, దాని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి అనేది. సో ఇప్పుడు మనం ఈ కార్ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా కీస్ నుంచి స్టార్ట్ చేద్దామండి. సో మస్టాంగ్ కీస్ ఈ విధంగా ఉంటాయి, చాలా సింపుల్గా ఉన్నాయి. కొంచెం స్పోర్టియర్గా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకైతే, బట్ కీస్ అయితే చాలా సింపుల్గా ఇచ్చారు. ఫీచర్స్ లైక్ లాక్, అన్లాక్ అండ్ 2 times ప్రెస్ చేస్తే బూట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ సరౌండింగ్స్లో మీరు చూస్తే కొంచెం మనకి క్రోమ్ టైప్ ఆఫ్ ఫినిషింగ్, సిల్వర్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడవచ్చు. అండ్ ఇక్కడ హార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కీ ఫాబ్ వచ్చేసి అంత వెయిట్గా కూడా ఏం లేదు, లైట్గానే ఉంది. సో ఓవరాల్గా అయితే ఈ కీస్ అనేది ఈ విధంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం డిజైన్ గురించి మాట్లాడుకుందామండి. ఈ మసిల్ కార్ యొక్క డిజైన్ వన్ ఆఫ్ ద ఐకానిక్ డిజైన్ అని చెప్పాలి. ఇదే డిజైన్ని 1965 నుంచి ఇప్పటి వరకు ఎక్కువ చేంజెస్ చేయకుండా మోడర్న్ ఎలిమెంట్స్ని టచ్అప్ చేస్తూ స్టిల్ అదే లాంగ్వేజ్ ఆఫ్ డిజైన్ని ఇంకా కూడా ఫోర్డ్ అనేది కంటిన్యూ చేస్తుంది మస్టాంగ్ సిరీస్లో. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్లో అసలు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనం నోటీస్ చేసేది వచ్చేసి ఇక్కడ బ్రాండింగ్ అండి. హార్స్కి సంబంధించి ఇక్కడ మనకు ఉంటుంది చూసారా. సో క్రోమ్ ఇన్ ఫినిషింగ్లో ఇచ్చారు. అగ్లిట్లీ బ్లాక్ కలర్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు కింద కూడా మనం లిప్ చూసుకుంటే బ్లాక్ ఇన్ కలర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా వెంట్స్ అనేది మనకి ఓపెన్గా ఉంచారు, బ్రీతబుల్గా ఉండడానికి ఇంజన్కి. అండ్ ఇక్కడ వైపు చూస్తే మనకి
టోయింగ్ హుక్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ని ఇవ్వడం జరిగింది. ఈ 2018 మేక్లో వచ్చేసి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అవైలబుల్గా లేదు, లైక్ 360 కెమెరా అవైలబుల్గా లేదు. సో దిస్ ఈజ్ ఓన్లీ లైక్ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ హెడ్ ల్యాంప్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ అ సిగ్నేచర్ హెడ్ ల్యాంప్ అండి. ఈ మనకి వర్టికల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఎల్ఈడి లైటింగ్, ఇదే లైటింగ్ మనకి రేర్లో కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. సో దిస్ ఈజ్ లైక్ ఫర్ ద ఆల్ మస్టాంగ్ మోడల్స్ ఇదే సార్ట్ ఆఫ్ డిజైన్ని మనకి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. విజన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కార్కి సంబంధించి. ఇక్కడ మళ్ళీ మనకి రిఫ్లెక్టర్ టైప్ ఒక ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు కిందగా మనం చూసుకుంటే ఫాగ్ ల్యాంప్కి సంబంధించి హౌసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. బ్లాక్ ఇన్ కలర్ ఫినిషింగ్ సరౌండింగ్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండికేటర్ ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా మనకి బల్బ్లో ఇచ్చారు. సో 2018 మేక్ వరకు మనం చూసుకుంటే ఇక్కడ బల్బ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. 2022 మోడల్లో ఆల్ ఎల్ఈడి సిస్టమ్ని మస్టాంగ్ అనేది ఆఫ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీరు ఇక్కడ హుడ్ పైన కూడా చూసుకున్నట్లయితే ఇట్స్ లాంగెస్ట్ హుడ్ అని చెప్పొచ్చు. మజిల్ కార్స్లో లైక్ ప్రతి ఒక్క మజిల్ కార్లో చూస్తే హుడ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఈ హుడ్ కూడా చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ దీనిపైన కూడా మనకి కట్స్ అండ్ క్రీజెస్ లైన్స్ అనేది చాలా క్లియర్గా ఎవిడెంట్గా కనబడుతున్నాయి. లైక్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ఎవ్రీ సింగిల్ వీడియోలో చెప్తూనే ఉంటాను. సో ఈ కట్స్ అండ్ క్రీజెస్ యొక్క మెయిన్ రోల్ వచ్చేసి కార్ని ఫాస్టర్గా పుల్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ విధంగా కార్ యొక్క డిజైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ కార్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే V8 ఇంజన్ అండి మనం చూస్తుంది ఇప్పుడు. సో దీని పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే 460 హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది. అండ్ అలాగే ఇదే V8లో మనకి సూపర్ చార్జ్డ్ ఇంజన్ కూడా ఉంటుంది, విచ్ ఈస్ 5.2 లీటర్. కానీ ఆ కార్ యొక్క పవర్ ఫిగర్స్ అయితే ఎక్స్ట్రీమ్లీ గ్రేట్, 760 హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది. అండ్ ఈ కార్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 235 km/h అండ్ 0 to 100 వచ్చేసి జస్ట్ 5.2 సెకండ్స్లో క్యాచ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంజన్ అండ్ ద ఫ్రంట్ లుక్స్ అండి. ఇప్పుడు ఒకసారి మనం సైడ్ నుంచి చూద్దాము ఈ మస్టాంగ్ అనేది ఏ విధంగా ఉంటుందో. అండ్ ఇప్పుడు మనం సైడ్ నుంచి చూద్దామండి. మీరు చూడొచ్చు సైడ్ నుంచి ఎంత స్టైలిష్గా కనిపిస్తుంది కార్. అందుకే అండి ఈ కార్ని చాలా మంది ఇష్టపడతారు. ఒక వేరే లెవెల్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అసలు మస్టాంగ్ అంటే. అండ్ ఈ కార్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే 4.7 మీటర్ ఇన్ లెంత్ ఉంటుంది, 2.7 మీటర్ ఆఫ్ వీల్ బేస్ అనేది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 137 mm, విచ్ ఇస్ వెరీ వెరీ లెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ రోడ్ కండిషన్స్. బట్ ఈ కార్స్ వచ్చేసి ఓన్లీ హైవేలో ట్రాక్ రేసెస్లో అలా యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి రెగ్యులర్గా అయితే ఎక్కువగా డ్రైవ్ చేయరు కాబట్టి ఐ డోంట్ థింక్ సో గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. పీపుల్ లైక్ హూ పర్చేస్ దిస్ కార్స్ స్టేటస్ సింబల్లా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు డ్రైవ్ కూడా చేయరు. అండ్ అలాగే ఇప్పుడు మనం ఒక్కసారి ఇక్కడ వీల్స్ గురించి మాట్లాడుకుందామండి. వీల్ డిజైన్ మీరు చూడొచ్చు. ఈ వీల్ డిజైన్ నాకు చాలా బాగా ఇష్టం అండి. మోస్ట్ ఆఫ్ ద మస్టాంగ్ కార్స్లో చూసుకుంటే ఇదే వీల్ డిజైన్ ఆఫర్ చేస్తూ ఉంటారు. అండ్ కస్టమైజేషన్లో డిఫరెంట్ వీల్ డిజైన్స్ కూడా ఫ్రమ్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆఫరింగ్. అండ్ ఇక్కడ చూడడానికి హార్స్ సింబల్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు క్యాలిపర్స్ వచ్చేసి బ్రెంబో క్యాలిపర్స్ని యూస్ చేశారు. 4 డిస్క్ బ్రేక్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ టైర్స్ వచ్చేసి మెషిలిన్ టైర్స్ని యూస్ చేశారు. వీల్ సైజ్ విషయానికి వచ్చినట్లయితే 19 ఇంచ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. 255/40 అనేది యూస్ చేయడం జరిగింది. అండ్ హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు ఆ స్టెబిలిటీ అనేది వేరే లెవెల్లోనే ఉంటుందండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే బాడీ పైన సైడ్లో 5.1 మనకి క్రోమ్ బ్యాజింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ రిప్రజెంట్స్ ద 5 లీటర్ ఇంజన్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఆర్వీఎం గురించి మాట్లాడుకుంటూ ఆర్వీఎం చాలా చిన్నగా ఇచ్చారండి. కార్కి సంబంధించి చాలా స్టైలిష్గా నీట్గా డిజైన్ చేశారు. దీస్ ఆర్ ద రిట్రాక్టబుల్ ఆర్వీఎమ్స్. అండ్ టర్న్ ఆన్ ఇండికేటర్స్ని కూడా మనకి ఆర్వీఎం పైన ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ బాడీ కలర్డ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ని ఈ మిర్రర్ సరౌండింగ్స్లో యూస్ చేశారు. అన్లైక్ ఎనీ క్రోమ్ ఎలిమెంట్స్, దీస్ ఆర్ ద కార్స్ వేర్ లైక్ స్పోర్ట్స్ కార్స్లో మనం ఎక్కువ చూసినా కానీ ఇలాంటి మసిల్ కార్స్లో చూస్తే క్రోమ్ ఎలిమెంట్స్ అనేది ఎక్కువ యూస్ చేయరు, బ్లాక్ కలర్ ఆస్థెటిక్స్ యూస్ చేస్తారు టు ఎన్హాన్స్ ద స్పోర్టీ నేచర్ ఆఫ్ ద కార్. అండ్ అలాగే కింద కూడా మనం చూసుకుంటే ఈ బ్లాక్ కలర్ ఏదైతే స్ట్రైప్ లైన్ ఏదైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారో క్లాడింగ్ టైప్, ఇది కూడా కింద కొంచెం మనకి స్పోర్టియర్గా ఫీల్ అనేది ఇస్తుంది. అండ్ అలాగే మీరు చూస్తే బాడీ పైన ఈ ఫ్లో ఏదైతే ఉందో, ఈ కట్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూస్తే సైడ్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. This is all about the aerodynamic efficiency to improve the car pulling faster. సో ఈ విధంగా డిజైన్ చేశారు. సైడ్ నుంచి చూస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. అండ్ అలాగే ఈ ఫోర్డ్ మస్టాంగ్లో మనం చూస్తే కన్వర్టబుల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ మోడల్కి 2018 మోడల్ ఏదైతే చూస్తే మనకి సన్ రూఫ్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు మనం రియర్ వీల్ గురించి కూడా మాట్లాడుకుందామండి. బికాస్ ద టైర్ ప్రొఫైల్ ఈస్ డిఫరెంట్ కంపేర్డ్ టు ద ఫ్రంట్. ఎందుకంటే వెనకాల వీల్ స్పిన్నింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ టు బీ మోర్ గ్రిప్ అండ్ అలాగే మోర్ స్టెబిలిటీ ఉండాలి. 275/40 అనేది యూస్ చేశారు. సో ఈవెన్ మోర్ వైడర్ టైర్స్ని వెనకాల మనకి చూడడానికి లభిస్తుంది. అలాగే మనం డోర్ హ్యాండిల్స్ గురించి కూడా మాట్లాడుకుంటే బాడీ ఇన్ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. రిక్వెస్ట్ సెన్సర్ని కూడా ఇవ్వడం
జరిగింది, విచ్ మీన్స్ కార్ దగ్గరికి మీరు వెళ్ళిన వెంటనే కార్ అనేది అన్లాక్ అయిపోతుంది. మస్టాంగ్లో మోడల్స్ వచ్చేసి ఓన్లీ 2 డోర్ ఆఫర్ చేస్తున్నారండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అదే 2 డోర్ మోడల్స్ని ఇందులో తీసుకొస్తున్నారు. అండ్ ఒకసారి డోర్ ఓపెన్ చేస్తే నేను చూడండి ఒక్కసారి, మీరు ఫ్రేమ్లెస్ డోర్స్ ఏవైతే ఉంటాయో, ఫ్రేమ్లెస్ మిర్రర్స్ ఉంటాయో, ఇది మాత్రం చాలా స్టైలిష్గా అనిపిస్తుంది కార్కి. సో ఫ్రేమ్లెస్ మిర్రర్స్ ఉన్న కార్స్ చాలా బ్యూటిఫుల్గా కూడా కనబడతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సైడ్ వ్యూ అండ్ ద ఫీచర్స్ అండ్ హౌ ఇట్ లుక్స్ లైక్ అండి. ఇప్పుడు ఒకసారి మనం రియర్ వ్యూ చూద్దాం ఏ విధంగా ఉంటుందో. అండ్ ఇప్పుడు మనం రియర్ లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. మస్టాంగ్ ఫ్రంట్ లుక్స్ ఎంత ఫేమసో రియర్ నుంచి చూస్తే మాత్రం ఒక వేరే లెవెల్ ఆఫ్ కార్ అనిపిస్తుంది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మస్టాంగ్ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం ద ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ అమెరికా. అప్పటి వరకు ఏ ఒక్క కార్కి కూడా ఈ అవార్డు అనేది ఇవ్వలేదు. టిఫ్నీ గోల్డ్ అనే ఒక అవార్డు ఏదైతే ఉందో, ద ఎక్సలెన్స్ ఆఫ్ ద డిజైన్ అనేది ఫస్ట్ టైం ఫోర్డ్ మస్టాంగ్ అనేది అచీవ్ చేసింది. సో ఈ అవార్డు అనేది చాలా 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 హై లెవెల్లో కన్సిడర్ చేస్తారు అమెరికాలో. సో ఆ అవార్డు ఫస్ట్ టైం ఓన్లీ మస్టాంగ్కే వచ్చింది. తర్వాత వేరే అదర్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ డిజైన్స్కి కూడా డిఫరెంట్ కార్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం రియర్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు జీటీ బ్యాజింగ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మస్టాంగ్ జీటీ అండ్ సరౌండింగ్స్లో చూస్తే క్రోమ్ ఎలిమెంట్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ అ సిగ్నేచర్ టైల్ ల్యాంప్ అని చెప్పొచ్చు. ఆల్ ద వే మీరు ఓల్డర్ జనరేషన్ నుంచి ఇప్పటివరకు చూసినట్లయితే ఇదే టైల్ ల్యాంప్ డిజైన్ని కంటిన్యూ చేస్తున్నారు. కొంచెం మోడర్న్ ఎలిమెంట్స్ని టచ్అప్ చేస్తూ ఇప్పుడు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ లేటెస్ట్గా 2022 మోడల్లో ఇంకొంచెం బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. వెనకాల చూస్తే కంప్లీట్లీ మనకి స్మోక్ ఎఫెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కార్బన్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ని కూడా మనకి లోపల ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఈ బ్లాక్ కలర్ పియానో బ్లాక్ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా వరకు రిచ్గా, ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రీమియంగా, స్పోర్టియర్గా కూడా కనబడుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే రివర్స్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు కింద మనకి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ నంబర్ ప్లేట్ లైటింగ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఎగ్జాస్ట్ గురించి మనం మాట్లాడుకుందామండి. బిఫోర్ దట్ మీరు ఇక్కడ చూస్తే ఈ లైటింగ్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో, రిఫ్లెక్టర్ ప్లేస్మెంట్ చాలా స్పోర్టీగా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ ఈ డిఫ్యూజర్ కూడా చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ అండి. కింది నుంచి ఎయిర్ ఫ్లో అయ్యేటప్పుడు, హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు వెహికల్ టెక్నికలీ స్పీడ్గా వెళ్ళడానికి ఇట్లా డిజైన్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే 2 ఎగ్జాస్ట్లు మనకి డ్యూయల్ పైప్ ఎగ్జాస్ట్ని ఆఫర్ చేస్తారు. అండ్ ఎగ్జాస్ట్ కూడా చూసుకున్నట్లయితే స్లైట్లీ మనకి కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా రియర్ లుక్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి. అండ్ ఒకసారి మిర్రర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే మీరు చూడొచ్చు, ఇది కూడా చాలా స్టైలిష్గా మనకి వెనకాల ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద మస్టాంగ్ ఎక్స్టీరియర్ అండి. మీలో ఎంతమంది మస్టాంగ్ ఫ్యాన్స్ ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మర్చిపోకండి లైక్ కూడా చేయండి. ఇప్పుడు మనం ఒకసారి ఇంటీరియర్లో వెళ్ళి చూద్దాం అసలు ఈ మస్టాంగ్ 2018 మోడల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ అసలు ఏ విధంగా ఉంటుందో కార్. కమ్ విత్ మీ. మనము ఒకసారి ఇంటీరియర్లో కూడా వెళ్దాము. డోర్ మీరు ఓపెన్ చేసినట్టయితే చాలా వైడ్ ఎనఫ్గా ఓపెన్ అవుతుందండి. ఎవరైనా సరే, ఎంత ఎక్కువ హెఫ్టీగా ఉన్న వాళ్ళైనా సరే చాలా కంఫర్టబుల్గా లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు. అండ్ ఇప్పుడు మీరు డోర్ పైన మీరు చూసినట్లయితే ఈ క్రోమ్ ఎలిమెంట్స్ మీరు చూడండి, చాలా స్టాండర్డ్గా, ఇన్ఫ్యాక్ట్ చాలా హెవీగా డోర్ని డిజైన్ చేశారు. అండ్ కంప్లీట్లీ సింగిల్ టోన్ ఫినిషింగ్ని మనకి యూస్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్ ఆల్ ద ప్లేసెస్ కంప్లీట్గా ప్రీమియం మెటీరియల్స్, లెదర్ మెటీరియల్స్ని యూస్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో, రెడ్ కలర్ స్టిచ్ లైన్స్, ఇవి చాలా స్పోర్టియర్ ఎన్హాన్స్మెంట్స్ అనేది ఇంటీరియర్లో ఈ యాక్సెంట్స్ని యూస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా చూస్తే డోర్ హ్యాండిల్ ఇన్ క్రోమ్ ప్రొవైడ్ చేశారు. ఒక లైట్ని కూడా మనకి ప్లేస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ORVM కంట్రోల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పవర్ విండోస్ కంట్రోల్స్, బికాస్ దిస్ ఈజ్ ఓన్లీ 2 డోర్ కాబట్టి 2 పవర్ విండోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే లాక్ అండ్ అన్లాక్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టోరేజ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే 1/2 లీటర్ బాటిల్ దట్టు మనం ఇలా హారిజాంటల్లో అయితే పెట్టుకోవచ్చు అండి. కొంచెం స్పేస్ ఉంది, బట్ స్పేస్ పరంగా మాత్రం డోర్ పైన అంత హెవీగా అయితే ఏం లేదు. స్పీకర్ ప్లేస్మెంట్ ఇక్కడ ఇచ్చారు. సరౌండింగ్లో కూడా అగైన్ క్రోమ్ ఎలిమెంట్స్ని యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు, స్కఫ్ ప్లేట్ పైన హాస్ సింబల్తో పాటు మస్టాంగ్ వచ్చేసి మనకి ఇల్యూమినేటెడ్ లైట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఇంటీరియర్లో కూర్చుందాము. సో ఫైనలీ ఈవెన్ మస్టాంగ్లో కూడా కూర్చున్నామండి. ఎవ్రీ సింగిల్ కార్ వీఆర్ రివ్యూయింగ్ అండ్ దట్స్ ఆల్ అబౌట్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఒక్కసారి కంఫర్ట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు చూసినట్లయితే సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుందండి. ఐ రియలీ లైక్ ఇట్. థై సపోర్ట్ కూడా బాగుంది. వెనకాల సైడ్ బాస్టర్స్తో పాటు వెనకాల బాస్టర్స్ కూడా బాగున్నాయి. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సీటింగ్ వచ్చేసి ఇట్స్ ఆల్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్. అండ్ లంబర్ సపోర్ట్ కూడా మనకి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మీకు ఒక విషయం నేను చూపిస్తాను. దిస్ ఈస్ ద 4-సీటర్ బట్ ద 2 డోర్ కార్. లోపలికి వెళ్ళాలంటే మాత్రం ది సింపుల్ ఈ విధంగా సీట్ని మొత్తం ముందుకు అనుకొని, సో ఆల్ ద వే ఇక్కడ వరకు వెళ్తుంది ఇది.
సో ఇలా లోపలికి వెళ్ళాలి. స్పేస్ ఇంకొంచెం ముందుకు కూడా వెళ్తుంది, వెళ్ళడానికి కూడా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, స్లిమ్గా ఉన్న వాళ్ళు కూర్చోవచ్చు. అండ్ సీట్స్ మీరు చూస్తున్నట్టయితే వెనకాల కూడా కైండ్ ఆఫ్ బకెట్ కైండ్ ఆఫ్ సీట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. చిన్న పిల్లలు కూర్చోవచ్చు అప్ టు 5 or 6 years ఉన్న వాళ్ళు. అండ్ ఇక్కడ కూడా చూస్తే మీరు రిక్లైనింగ్ కిందికి, సో చాలా కంఫర్టబుల్ సీటింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ కొంచెం సఫికేషన్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఇలా వెనకాల కూర్చున్న వాళ్ళకి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ట్రాన్స్మిషన్ విచ్ ఇస్ ఆటోమేటిక్. అండ్ కొంచెం సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని దెన్ వీ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్. దిస్ ఇస్ ద కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ మీ అండి. అండ్ కూర్చుంటే మాత్రం సీరియస్లీ లుక్ అట్ దిస్, అ కైండ్ ఆఫ్ అ స్పోర్ట్స్ కార్. ఆబ్వియస్లీ ఇట్స్ అ మసల్ కార్. ఆ ఫీల్ వేరే ఉంటుంది మనకి ఇంత లో ప్రొఫైల్ కార్స్లో కూర్చున్నప్పుడు. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే టిపికల్గా ఫోర్డ్ కార్స్లో మనం చూసాం కదా, ఈవెన్ ఎండివర్లో కానీ ప్రతి ఒక్క ఫోర్డ్ కార్లో చూస్తే మనకి ఇదే విధమైన సిస్టమ్ అనేది యూస్ చేశారు లైట్కి సంబంధించి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బూట్ మాన్యువల్లీ ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఆ ఫీచర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకుందామండి. అని మీరు చూడవచ్చు, రౌండ్ ఇన్ స్టీరింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 3 స్పోక్ స్టీరింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చారు, క్రోమ్ ఎలిమెంట్స్ని యూస్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ ఆల్ అల్యూమినియం ట్రీట్మెంట్ అండి. చాలా హెవీ స్టీరింగ్ కూడా చూడడానికి. ఇటువైపు మల్టీమీడియా కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు, ఇటువైపు మనకి ఈ డిస్ప్లేకి సంబంధించి కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వాయిస్ కమాండ్స్ ఇవ్వడానికి కాల్, ఆన్సర్ అండ్ డిక్లైన్. ఇక్కడ నుంచి మనకి క్రూజ్ కంట్రోల్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. అండ్ కింద చూస్తే ప్యాడల్ షిఫ్టర్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇవి చాలా వరకు స్పోర్టియర్గా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. క్వాలిటీ అయితే ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి హై బీమ్, లో బీమ్తో పాటు ఇక్కడ వైపర్ కంట్రోల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 ఇచ్చారు. మీరు ఈ విధంగా హైట్తో పాటు రీచ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూద్దామండి కేబిన్ అసలు ఏ విధంగా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. చాలా స్పోర్టియర్గా ఉంది కదా. చాలా స్పోర్ట్స్ కార్స్ కూడా మనం రివ్యూ చేసాం, కానీ మస్టాంగ్ ఒక డిఫరెంట్ ఫీలే ఉంది అసలు. ఆల్ టుగెదర్ ఆ కార్ యొక్క మేక్ కానీ ఇంటీరియర్లో ఏదైతే మనకి టైప్ ఆఫ్ డిజైన్ ఉందో ఏ కార్తో కూడా రిజంబులెన్స్ లేకుండా ఒక యూనిక్ వేలో వీళ్ళు మస్టాంగ్ని డిజైన్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ టోన్ ఫినిషింగ్ని యూస్ చేశారండి. మీరు ఇక్కడ చూడొచ్చు సిల్వర్ ఫినిషింగ్ ఏదైతే ఉందో అసలు క్వాలిటీ మాత్రం పెయింట్ క్వాలిటీ వేరే లెవెల్లో ఉంది. అండ్ టాప్ సైడ్ కానీ ఇక్కడ కింద చూసినా కానీ మొత్తం ప్రీమియం మెటీరియల్స్, దట్టు లెదర్ని యూస్ చేశారు. అటెన్షన్ ఇన్ డీటెయిల్ మీరు ఇక్కడ చూడొచ్చు, మస్టాంగ్ సిన్స్ 1964 అని ఇక్కడ కూడా బ్యాజింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఒకసారి స్టోరేజ్ కూడా చూసుకుందాం. మీరు చూడొచ్చు స్టోరేజ్ ఈజ్ డీసెంట్ ఎనఫ్, మరీ ఎక్కువగా అయితే ఏం లేదండి, చాలా చిన్నగానే ఉంది. ఒక లైట్ ప్లేస్మెంట్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ కూడా మనం చూస్తే ఆమ్రెస్ట్ కింద కూడా దెర్ ఈజ్ అ స్టోరేజ్ స్పేస్. యూఎస్బీ రెగ్యులర్గా మనకి ప్రొవైడ్ చేసే యూఎస్బీ ప్రొవైడ్ చేశారు. అండ్ సిగరెట్ లైటర్తో పాటు దెర్ ఈజ్ వన్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది, విచ్ ఈజ్ యాక్చువల్లీ అ కూల్డ్ వన్. అండ్ దాంతోపాటు ట్విన్ కప్ హోల్డర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు, ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఈ సరౌండింగ్స్లో వచ్చేసి క్రోమ్ ఎలిమెంట్స్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ కిందగా మనకి ఒక లైట్ని కూడా ప్లేస్ చేశారు, విచ్ ఈస్ కైండ్ అంబియంట్ లైటింగ్. అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకుంటే ట్రాన్స్మిషన్ చూడొచ్చు మీరు. ట్రాన్స్మిషన్ చాలా యూనిక్ వేలో డిజైన్ చేశారండి. ఐ థింక్ దిస్ ఈస్ ద ఓన్లీ కార్ ఇన్ విచ్ ఇది చూడడానికి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ప్రతి ఒక్క కార్లో డిఫరెంట్గా డిజైన్ చేస్తూ ఉంటారు టు హ్యావ్ దేర్ ఓన్ ప్రెజెన్స్. బట్ మస్టాంగ్లో చూస్తే మాత్రం ఈ విధంగా ఉంది. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ డ్రైవ్ అండ్ ఈ విధంగా మనకి స్పోర్ట్ మోడ్ అనేది డ్రైవ్ చేయొచ్చు. సరౌండింగ్స్లో ఇక్కడ కూడా క్రోమ్ ఎలిమెంట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ హ్యాండ్ బ్రేక్ మీరు చూస్తున్నారా, దిస్ ఈజ్ లైక్ యూనో చాలా హెవీగా ఇచ్చారు. ఇటువైపు మనకి ఇవ్వడం జరిగింది, ప్యాసింజర్ వైపు ఇచ్చారు, డ్రైవర్ వైపు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చే 2022 మోడల్లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ మీనిక్ని ఆఫర్ చేస్తున్నారు. ఇది 2018 మోడల్ కాబట్టి చాలా వరకు మాన్యువల్ థింగ్స్ని యూస్ చేశారు. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ డైల్స్ కానీ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ డైల్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయండి. ఇట్స్ ఈజీ టు యూజ్ అండ్ క్వాలిటీ పరంగా కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి ఇంజన్ కూడా ఆన్ చేద్దామండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, ఈ కీస్ ఏవైతే మనకు ఉన్నాయో ఇవి కూడా చాలా వరకు కొంచెం ఓల్డర్గా కనిపిస్తాయి. బట్ ఇక్కడ చూస్తే దీస్ ఆర్ ద హ్యాజర్డ్ లైటింగ్ అండి. ఇక్కడ నుంచి మనకి క్రూజ్ కంట్రోల్కి ఫీచర్ ఇచ్చారు, ఆటో పార్క్ ఫీచర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మోడ్స్, డ్రైవింగ్ మోడ్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిపైన లైట్స్ ఏవైతే మనకి వస్తున్నాయో ఇవన్నీ ప్రతి ఒక్క కీ పైన కూడా ఇల్యూమినేషన్ ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద ఏసీ కంట్రోల్స్. ఇక్కడ వైపు మనకి వెంటిలేషన్ కంట్రోల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఇంజన్ కూడా మనం ఆన్ చేద్దాము. దిస్ ఈస్ ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి. అండ్ వాల్యూమ్ రాకర్. ఏసీ అయితే వావ్, ఇప్పుడే ఆన్ చేశాను. ఏసీ చాలా క్విక్గా, చాలా ఎక్సలెంట్గా ఇమ్మీడియట్లీ కూల్ అయిపోతుందండి. ఐ రియలీ లైక్ ఇట్. ఇన్ఫాక్ట్ దిస్ అ ప్రీమియం కార్, ఆబ్వియస్లీ ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సర్క్యులర్ ఇన్ షేప్లో కొంచెం క్లాసిక్ వేలో ఏసీ వెంట్స్ని అనేది డిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ స్క్రీన్ గురించి మనం మాట్లాడుకుందామండి. డైరెక్ట్లీ సెట్టింగ్స్ పైన వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తే సౌండ్, రేడియో, మొబైల్ యాప్స్, జనరల్, బ్లూటూత్. సో బ్లూటూత్ కనెక్టివిటీ ఇందులో మనం చూసుకున్నట్లయితే యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అలాంటి ఫీచర్స్ ఏం లేవు. కానీ
లేటెస్ట్ మోడల్స్లో మాత్రం ఆ టెక్ ఫీచర్స్ అన్నీ ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ మనకి బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా యూఎస్బీ యూస్ చేస్తూ మన ఫోన్ని అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. క్లైమేట్కి సంబంధించి ఏసీ ఏదైతే కంట్రోల్స్ ఉన్నాయో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏసీ టెంపరేచర్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ మనము టచ్ స్క్రీన్ ఇది యాక్చువల్లీ. సో టచ్ చేస్తూ కూడా ఈ విధంగా మనము యూస్ చేయొచ్చు. సో టచ్ ప్యానెల్ అనేది ఇచ్చారు, కానీ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ అనేది ఈ కార్లో అవైలబుల్గా లేదు. అండ్ అలాగే ఒక్కసారి ఇప్పుడు రివర్స్ కెమెరా వేద్దాము. మీరు చూడొచ్చు రివర్స్ కెమెరా విజిబిలిటీ అనేది అంత గ్రేట్గా అయితే ఏం లేదండి. అడాప్టివ్ గైడ్లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఓన్లీ రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది, 360 డిగ్రీ కెమెరా లేదు. వ్యూ అంత గ్రేట్గా లేదు, బట్ ఇట్ ఈస్ ఓకే టు మేనేజ్ ఎనఫ్. ఇప్పుడు వచ్చే కెమెరాస్ ఆ విధంగా అయితే అంత హై డెఫినేషన్గా అయితే మనకి కనబడట్లేదు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో చాలా హెవీగా డిజైన్ చేశారండి. ఇవి కంప్లీట్లీ పాప్డ్ అవుట్ బయటికి వచ్చినట్టు అనిపిస్తాయి మనకి. క్రోమ్ ఎలిమెంట్స్ సరౌండింగ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ స్పీడ్ చూస్తే 260 km/h స్పీడ్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే ఫ్యూయల్కి సంబంధించి ఇండికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఆర్పిఎం మీటర్ అనేది విచ్ ఈజ్ ఆఫ్ 8000 లెవెల్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే చిన్నగా ఎంఐడి స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ స్పోర్ట్. సో ఏ మోడ్లో మనం డ్రైవ్ చేస్తున్నాము, కార్ అసలు పార్కింగ్లో ఉందా, రివర్స్లో ఉందా, న్యూట్రల్లో ఉందా, ఇక్కడ కూడా మనకి చాలా క్లియర్గా అనేది కనబడుతుంది. కీస్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం యూస్ చేస్తూ ఎయిర్ ఫ్యూయల్ రేషియో, వాక్యూమ్ ఎంత ఉంది, సిలిండర్ హెడ్ టెంపరేచర్ ఎంత ఉంది, ఈ విధంగా టెక్నికల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆనెస్ట్లీ చెప్తున్నా, వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ కార్స్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఈ కార్లో మాత్రం ఇన్ హోల్ మనం మాట్లాడుకుంటే చాలా వరకు హెవీ థింగ్స్గా అనిపిస్తుంది. కార్ ఇంటీరియర్లో కూర్చున్నప్పుడు మీకు హెవీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఎలిమెంట్ రైట్ ఫ్రమ్ ద స్టీరింగ్, ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ పార్కింగ్, బ్రేక్ కానీ, ట్రాన్స్మిషన్ కానీ, ఇక్కడ ఉన్న కీస్ని మనం చూసినట్లయితే ఎవ్రీ సింగిల్ థింగ్ అలాంగ్ విత్ ద డాష్ బోర్డ్ చాలా హెవీగా మనకు ఇన్ఫ్యాక్ట్ విత్ ఫుల్ లెవెల్ ఆఫ్ బిల్ట్ క్వాలిటీ ఆ విధంగా కనిపిస్తుంది. అండ్ ఒకసారి సీట్ మీరు ఇక్కడ వైపు నుంచి కూడా చూడండి. సో ఎంత కంఫర్టబుల్గా మనకి డిజైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దీస్ ఆర్ ద వెంటిలేటెడ్ సీట్స్. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ని కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ దేర్ ఈస్ నో సన్ రూఫ్ ఇన్ దిస్ 2018 మోడల్. So guys, this is the time to come out of the car and బయటికి రావడానికి అయితే అంతగా ప్రాబ్లమాటిక్ అయితే ఏం అనిపించట్లేదు. లైక్ ఫెరారీ, ల్యాంబోర్గిని అవి చాలా కిందకు ఉంటాయి, ఇంకా సీటింగ్ కూడా చాలా కిందకు ఉంటుంది. బట్ ఇందులో నుంచి నేను చాలా ఈజీగా బయటికి వచ్చేసాను. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మస్టాంగ్ 2018 మేక్ విచ్ ఇస్ V8 GT. సో మీకేమనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఇలాంటి కార్స్ని తీసుకురావడం ఈజ్ వెరీ డిఫికల్ట్. అండ్ మీరు కూడా అడిగారు ఎప్పటి నుంచో మస్టాంగ్ని రివ్యూ చేయమని చెప్పి. అండ్ యాక్చువల్లీ కార్ అనేది అవైలబుల్గా లేకుండే, సో ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది. సో మీకోసం నేను రివ్యూ చేశాను. ఇలాంటి వీడియోస్ తెలుగులో రెగ్యులర్గా నేను తీసుకొస్తూనే ఉంటానండి. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. వీఆర్ వెరీ నియర్ బై 1 lakh, ఆల్మోస్ట్ 95K ఈజ్ వాట్ వీఆర్ ఎట్ ప్రెసెంట్. మనం వీడియో షూట్ చేస్తున్నప్పుడు 5000 షార్ట్ ఫాల్ ఉన్నాము టు రీచ్ ద 1 lakh మైల్ స్టోన్. మీరు ఇదే విధంగా సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ తీసుకురావడానికి మోర్ ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇలాంటి వీడియోస్లో మీరు ఎప్పుడు సబ్స్క్రైబ్ అండ్ వీడియోస్ని లైక్ చేస్తూ ఉంటారో ఈ వీడియోస్ని యూట్యూబ్ కూడా బాగా రికమెండ్ చేస్తుంది. సో మన తెలుగు వాళ్ళకు కూడా ఇలాంటి కాంటెంట్ తెలుగులో చేసేవారు ఉన్నట్టు మీరు ఇండైరెక్ట్గా కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. అండ్ దట్స్ ద ఓన్లీ రిక్వెస్ట్ నేను మీకు అడుగుతున్నది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, చూసిన వాళ్ళు చూసినట్టు వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు, ఈ కార్ని చూసారు, ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎవ్రీ సింగిల్ డీటెయిల్స్ ఐ ట్రై టు కవర్ యూ విత్ సమ్ హిస్టరీ ఆఫ్ ద కార్. సో మీ ఒపీనియన్ కూడా డెఫినెట్లీ మస్టాంగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను చాలా రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.